హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మీడియా క్వైరీస్ గురించి మాట్లాడుకోబోతున్నాం అనమాట. సో, దానికోసం నేను ఒక డివ్ విత్ క్లాస్ బాక్స్‌ని క్రియేట్ చేశాను. అందులో కొంచెం టెక్స్ట్ ఉంది. అండ్ సీఎస్ఎస్‌లో ఆ బాక్స్‌కి ఒక బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇచ్చాననమాట. సో, ఇప్పుడు మనం బ్రౌజర్‌కెళ్తే ఒక బాక్స్ విత్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ బ్లూ ఉంది. ఓకేనా? సో, ఇప్పుడు మీడియా క్వైరీ అంటే ఏంటి? అంటే ఏంటంటే, మనం వెబ్‌సైట్స్ తయారు చేసేటప్పుడు వేరే వేరే స్క్రీన్స్‌కి మనం తయారు చేస్తాం అనమాట. ఇలాగ ల్యాప్‌టాప్ స్క్రీన్‌కి అండ్ టాబ్లెట్ స్క్రీన్‌కి అండ్ ఫోన్ స్క్రీన్స్‌కి అన్ని విడ్త్స్‌కి మనం తయారు చేస్తాం. మీరిక్కడ చూసినట్టయితే మొబైల్‌కి 269 అట్లా రిలేటివ్‌గా ఉంటది. టాబ్లెట్‌కొచ్చేసరికి 600 విడ్త్ ఉంటది. అండ్ ల్యాప్‌టాప్‌కి 1000 పైన ఉంటదనమాట. ఓకేనా? అలా వేరే వేరే స్క్రీన్ విడ్త్స్‌కి మనం వెబ్‌సైట్స్‌ని తయారు చేస్తాం. సో, ఇప్పుడు మనకి ఒకవేళ మన ల్యాప్‌టాప్‌లో ఒక స్టైల్ కావాలి అండ్ టాబ్లెట్‌లో ఒక స్టైల్ కావాలి అండ్ మొబైల్‌లో ఒక స్టైల్ కావాలంటే ఎలా తయారు చేస్తామంటే, మనం ఆ మీడియా క్వెరీని వాడి తయారు చేస్తాం అనమాట. ఓకేనా? సో, ఇప్పుడు దానికోసం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు నేను వీఎస్ కోడ్‌కొచ్చి ఇక్కడేం చేస్తానంటే, మీడియా క్వెరీని ఎలా డిఫైన్ చేస్తామంటే, @మీడియా స్పేస్ పారెంథసిస్ అండ్ కర్లీ బ్రాకెట్స్. ఓకేనా? ఆ మీడియా తర్వాత ఒక స్పేస్ ఇచ్చి ఇక్కడ మనం ఏ మీడియాని టార్గెట్ చేస్తున్నాం అని ఇక్కడ రాయాలన్నమాట. ఓకేనా? దానికి వేరు వేరే ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్‌ది ఏంటంటే స్క్రీన్. ఇక్కడ స్క్రీన్ అని టైప్ చేస్తే కేవలం స్క్రీన్స్ ఉన్న వాటిని మాత్రమే టార్గెట్ చేస్తుంది. అంటే ల్యాప్‌టాప్స్‌నైనా గానీ, టాబ్లెట్స్‌నైనా గానీ, ఫోన్స్‌నైనా గానీ వీటిని మాత్రమే ఈ మీడియా అప్లై అవుతుంది. ఓకేనా? ఇక్కడ స్క్రీన్ కాకుండా ప్రింట్ అనిస్తే ప్రింట్ మీడియాకి మాత్రమే ఈ మీడియా అప్లై అవుతుందనమాట. అంటే ఇప్పుడు మనం ప్రింటర్స్‌లో కాపీస్ తయారు చేస్తాం కదా! అందులో ప్రింట్ అయ్యేటప్పుడు మాత్రమే ఈ మీడియా అనేది అప్లై అవుతుంది. ఓకేనా? ఇక్కడ ప్రింట్ కాకుండా ఇంకోటేంటంటే స్పీచ్. ఇది స్పీచ్ అనేది స్క్రీన్ రీడర్స్‌కి ఉపయోగపడుతుందనమాట. క్రోమ్‌లో రీడ్ అలౌడ్ అనే ఆప్షన్స్ ఉంటుంది కదా! అలాంటి వాటికి ఈ మీడియా అప్లై అవుతుంది. అండ్ ఇక్కడ కాకుండా స్పీచ్ కాకుండా ఆల్ అని ఇస్తే అన్నిటికి ఈ మీడియా అప్లై అవుతుందనమాట. దేనికి స్క్రీన్‌కి, స్పీచ్‌కి, ప్రింట్‌కి అన్నిటికి అప్లై అవుతుంది. ఓకేనా? ఇక్కడ మనం ఏమి ఇవ్వకపోతే బై డిఫాల్ట్‌గా అక్కడ ఆల్ అనేది ఉంటుందనమాట. ఓకేనా? సో, ఇక్కడ మన ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ స్క్రీన్ అనేస్తాను. స్క్రీన్ తర్వాత ఇక్కడ ఎండ్ అని ఇచ్చి ఈ పారెంథసిస్‌లో మనం ఆ మీడియా కండిషన్‌ని రాయాలనమాట. ఓకేనా? సో, ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ కండిషన్ రాస్తాను. ఇక్కడ ఏం రాస్తానంటే మిన్ విడ్త్ 300 పిక్సెల్. మినిమమ్ విడ్త్ 300 పిక్సెల్. ఇక్కడ మనం ఏం చెప్తున్నాం అంటే మినిమమ్ విడ్త్ 300 అంటే 300 నుంచి స్టార్ట్ అయ్యి స్క్రీన్ ఎంత పెద్దగా ఉన్నా గానీ ఈ మీడియాని అప్లై చెయ్యి అని అంటున్నాం అనమాట. మినిమమ్ విడ్త్ 300 అంటే 300 ఆర్ గ్రేటర్ కనుక స్క్రీన్ విడ్త్ ఉంటే ఈ మీడియా అప్లై చెయ్యి అని అంటున్నాం. ఓకేనా? సో, ఇక్కడికొచ్చి నేనేం చేస్తానంటే ఆ బాక్స్‌ని సెలెక్ట్ చేస్తాను. మన హెచ్‌టీఎంఎల్‌లో ఉన్న బాక్స్‌ని ఇక్కడ సెలెక్ట్ చేసి దాని బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇక్కడ క్రిమ్సన్ అనేస్తాను. ఓకేనా? బై డిఫాల్ట్‌గా బ్యాక్‌గ్రౌండ్ కలర్ కార్న్ ఫ్లవర్ బ్లూ ఉంటుంది. అండ్ మినిమమ్ విడ్త్ 300 పిక్సెల్ దాటితే ఆ బాక్స్ కలర్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఏమవుతుంది? క్రిమ్సన్ అవుతుంది. సో, ఇప్పుడు మనం బ్రౌజర్‌కెళ్ళి మీరిక్కడ చూసినట్టయితే ఇక్కడ స్క్రీన్ విడ్త్ 1000 ఉంది కదా! అందుకని బ్యాక్‌గ్రౌండ్ కలర్ క్రిమ్సన్ అయిందనమాట. సో, ఇప్పుడు దీన్ని స్మాల్ చేస్తాను. 300 కన్నా తక్కువ ఉంటే ఆ డిఫాల్ట్ కలర్ బ్లూ కలర్ అప్లై అయిపోయింది. 300 దాటితే మీరక్కడ చూస్తూనే ఉండండి. 300 దాటంగాల్నే ఆ కలర్ ఏమైంది? క్రిమ్సన్ అయిపోయింది. ఓకేనా? అండ్ ఇక్కడ మినిమమ్ విడ్త్ కాకుండా మనం మాక్సిమం విడ్త్ కూడా ఇవ్వచ్చనమాట. సో, ఇక్కడ నేను మినిమమ్ విడ్త్ తీసేసి నేనేం చేస్తానంటే మాక్సిమం విడ్త్ అనేస్తాను. ఓకేనా? ఇప్పుడు మాక్సిమం విడ్త్ 300 అంటే 300 వరకు ఈ మీడియా అప్లై అవుతుందనమాట. ఓకేనా? మాక్సిమం 300. 300 పిక్సెల్‌కి మాత్రమే ఇది అప్లై అవుతుంది. 300 దాటిన తర్వాత ఈ మీడియా ఉపయోగం ఉండదు. ఓకేనా? బై డిఫాల్ట్ కలర్ బ్లూ, 300 పిక్సెల్ వరకు బ్యాక్‌గ్రౌండ్ కలర్ క్రిమ్సన్. సో, ఇప్పుడు మనం బ్రౌజర్‌కెళ్ళి చూస్తే ఇప్పుడు చూసారు కదా! 300 పైన ఆ బ్లూ కలర్ బై డిఫాల్ట్‌గా బ్లూ కలర్ ఉంది కదా! ఆ బ్లూ కలర్ అప్లై అవుతుంది. ఇప్పుడు మాక్సిమం 300 అన్నాం కదా! అంటే 300 కన్నా కిందకొస్తే మీరు చూసారు కదా! కిందకొస్తే ఆ రెడ్ కలర్ క్రిమ్సన్ కలర్ అప్లై అవుతుంది. ఓకేనా? అలాగే మనం ఇలాగ డిఫరెంట్ స్క్రీన్ విడ్త్స్‌ని టార్గెట్ చేసి మొబైల్‌కి ఈ స్టైల్ కావాలి, టాబ్లెట్‌కి ఈ స్టైల్ కావాలి, అలాగే ల్యాప్‌టాప్‌కి ఈ స్టైల్ కావాలని
వేరే వేరే స్క్రీన్స్‌కి వేరే వేరే స్టైల్స్‌ని మనం అప్లై చేయొచ్చనమాట. ఓకేనా? సో, అది మీడియా క్వైరీస్ గురించి ఒక సింపుల్ ఇంట్రడక్షన్. సో, ఈ వీడియోని ఇంతటితో ఆపేద్దాం. తర్వాత వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోమాకండి.